డిసెంబర్ 27 పునీత యోహాను గారి పండుగ. పునీత యోహాను లేక జాన్ సువార్తికుడు ఒక సామాన్య మత్స్యకారుల ఇంట క్రీస్తు శకం 6లో గలిలీలో జన్మించారు. వీరిని క్రీస్తు ప్రభు తమ శిష్యులుగా చేర్చుకున్నారు. సోదరుడైన యోహాను, పెద్ద యాకోబు గారు వారి స్వభావం బట్టి ప్రభు వారిని ఉరిమెడివారు అని పేరు పెట్టారు. యేసు దివ్యరూప ధారణ, పేతురు గారి అత్తకు స్వస్థత, యాయేరు కుమార్తెను మరణం నుండి లేవనెత్తడం మరియు అనేక అద్భుతాలు, ఇంకా కడరా భోజన సమయాన యేసుప్రభు వక్షస్థానం కూర్చున్న ఏకైక వ్యక్తి యోహాను గారు. పునీత పౌలు గారు యోహాను జెరూసలేం శ్రీ సభకు నాయకులు, ఆధార స్తంభముగా పేర్కొన్నారు. డొమిషియాను చక్రవర్తి యోహాను గారికి దేశ బహిష్కరణ శిక్ష విధించి పట్మోస్ దీవికి తరలించినప్పుడు అక్కడే వారు దర్శన గ్రంథంను వ్రాశారు. యోహాను గారు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ ఆయన దైవపుత్రుడనే సత్యాన్ని ప్రజలు గ్రహించేలా వ్రాశారు. యోహాను గారిని గొప్ప వేదాంతి, దైవశాస్త్ర పండితుడని అంటారు. వారు నా చిన్న బిడ్డలారా ఒకరినొక ప్రేమింపుడు అని వృద్ధాప్యంలో కూడా బోధించేవారు. ప్రభువును కడవరకు అనుసరించిన ఏకైక శిష్యుడు యోహాను గారే. పెను తుఫాను, వడగండ్ల వాన, ఉరుములు, పిడుగుల వలన ఆపదల విషయంలో ఉపశమనం కలిగించే వారిగా ఆసియా మైనరు ఎఫెసీలకు పాలక పునీతుడు పునీత యోహాను గారు. పునీత యోహాను గారా